టేస్ట్ చూడండి. మీ అందరి కోసం ఈ చిట్కా. కొంతమంది పడుకోగానే గురక పెట్టే అలవాటు ఉంటుంది. అలాంటి వారు స్పాంజ్ తో చేసే తలగడ కంటే దూదితో చేసిన తలగడ వాడడం మంచిది. ఒక మంచి చిట్కా చూసారు కదా. ప్రతిరోజు కూడా పోటాపోటీగా మంచి మంచి ఊరించే వంటలు మనం చూస్తున్నాం. మరి ఇవాళ ఊరించే వంటని స్టార్ట్ చేసే ముందుగా ఎంజీఆర్ మసాలా అభిరుచిలో మనం తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎంజీఆర్ మసాలా అభిరుచి. మరి ఈ రోజు ఊరించే వంటలో ఎవరెవరు పోటీకి సిద్ధంగా ఉన్నారో చూసేద్దామా. నమస్కారం. ఊరించే వంటకు స్వాగతం. రాజమండ్రి తెలుగింటి సంస్కృతి సాంప్రదాయాలకే కాదు, సాహిత్యం, సంగీతం, నాట్యం వీటికి పెట్టింది పేరు రాజమండ్రి. మరి ఇలాంటి ప్లేస్ లో మనం మంచి మంచి ఊరించే వంటల్ని చూస్తున్నాం కదండి. అలాగే ఈ రోజు కూడా 2 రుచికరమైన ఊరించే వంటల్ని మనం చూడబోతున్నాం రాజమండ్రిలో. హాయ్ అండి. హాయ్, బాగున్నారా అందరూ? ఇలా వెయిట్ చేస్తున్నాను, నేను వచ్చేసాను. సో మీ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ. మరి వెళ్దామా? రండి. ఓకేనండి. సో చూసారు కదా, అందరూ చక్కగా రెడీ అయిపోయి మంచి మంచి ఊరించే వంటలు చేయడానికి రెడీగా ఉన్నారు. ఫస్ట్ అయితే వీళ్ళందరినీ మీకు పరిచయం చేస్తాను. ఇప్పుడు మన పార్టిసిపెంట్ స్వప్న గారు అండి. ఇప్పుడు మన ఇంకో పార్టిసిపెంట్ అర్చన గారు. అర్చన గారు ఎవరు వచ్చారు మీకు సపోర్టర్ గా? మీ పేరండి? శ్రీదేవి గారు. హాయ్ చెప్పండి ఒకసారి అందరికి. ఓకే, హాయ్ అండి. మీ పేరు? దేవి గారు. మీరు కూడా ఒకసారి హాయ్ చెప్పండి అందరికి. ఓకే, మరి ఇప్పుడు ఈ రోజు మనం వెలికిస్తున్న మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా? సో ఈ రోజు మనం వెలిగిస్తున్న మెయిన్ ఇంగ్రీడియంట్ బీట్రూట్ అండి. చక్కగా కలర్ఫుల్ గా ఉంటుంది. ఏ ఐటమ్ చేసినా కూడా అలాగే ఉంటుంది కలర్ఫుల్ గా. సో కాబట్టి ఈరోజు బీట్రూట్ తో మీరొకటి మంచి మంచి ఊరించి వంట చేయాలి. ఓకేనా? సో ఏం చేయొచ్చు, మీరు ఒకసారి శ్రీదేవి గారితో, మీరు ఒకసారి దేవి గారితో మాట్లాడి చెప్పేస్తే మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? కానివ్వండి. ఓకేనండి. మరి ఈరోజు బీట్రూట్ తో మన పార్టిసిపెంట్స్ ఎలాంటి ఊరించే వంటలు చేస్తారో చూద్దాం. స్వప్న గారు ఏం చేస్తారు? బీట్రూట్ పలావ్ చేస్తానండి. బీట్రూట్ పలావ్. అర్చన గారు మీరు? బీట్రూట్ పాయసం. బీట్రూట్ పాయసం. ఓకే, చక్కగా పలావ్ పాయసం మంచి కాంబినేషన్. ఇందుకే ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేసేస్తాను. స్వీట్ చేసేస్తారా? ఓకే, సో ఫస్ట్ మరి అర్చన గారు వంట చేస్తారండి. బీట్రూట్ పాయసం తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బీట్రూట్ పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ తురుము 1 కప్పు, పచ్చికోవా 1 టేబుల్ స్పూన్, సేమియా 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 టేబుల్ స్పూన్, పంచదార 1 కప్పు, పాలు 1/2 లీటర్, యాలకుల పొడి కొద్దిగా, డ్రై ఫ్రూట్స్ 10 గ్రాములు, నెయ్యి 1/2 కప్పు. ఓకేనండి. మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా, ఇక స్టార్ట్ చేసేద్దాం. అచ్చంగా స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. వెలిగించాను. ఫస్ట్ మనం నెయ్యి వేసుకోవాలండి ప్యాన్ లో. ఓకే, నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇవన్నీ వేపేసుకోవాలి. ఫస్ట్ మనం కాజు కిస్మిస్ వేపుకుందాము. ఓకే ఓకే. సో అన్ని వరుసగా వేయించేసుకోవటమేనా? అంతే. అయితే ఈ స్టవ్ కూడా ఆన్ చేసేనా? ఆన్ చేసేయండి. కొంచెం నెయ్యి ఇందులో వేనా? వేసేయండి.
సేమియా మీరు వేసేయండి. ఓకే, ఇదంతా వేసేనా? వేసేయండి. సో డ్రై ఫ్రూట్స్ సేమియా అంతేనా, ఇంకా అవి కూడా వేయించుకోవాలి? అవి కూడా వేయించుకోవాలండి కొంచెం, ఎందుకంటే కొంచెం బీట్రూట్ చాలా మందికి స్మెల్ నచ్చదు. ఓకే ఓకే, అంటే కొంచెం నెయ్యిలో వేయించేసుకుంటే ఆ స్మెల్ అనేది పోతుంది కదా. సో బీట్రూట్ క్యారెట్ రెండు కూడా వేయించేసుకోవాలి? వేయించేసుకోవాలి. ఓకే ఓకే. సో పాయసం చక్కగా చాలా కలర్ఫుల్ గా ఉంటుంది కదా. అవునండి, కలర్ బీట్రూట్ కలర్ బాగుంటది కదా. అవునవును, ఇంకా అదే కాక తురుము వేస్తున్నారు కాబట్టి మొత్తం డామినేట్ చేసేస్తుంది. ముక్కలు వేస్తే కొంచెం పడుతుంది, ఇలా తురిమేసి వేస్తే. కిస్మిస్ ఓకే, కిస్మిస్ కూడా కొంచెం లైట్ గా ఫ్రై చేసి. ఓకే ఓకే. ఇది స్టవ్ మీద ఎక్కువసేపు ఉంటే మాడిపోద్ది, అందుకే కొంచెం ఇలా పైకి తీసేస్తే ఈజీగా మనకి వచ్చేస్తుంది. ఫ్రై అయిపోతాయి చక్కగా. ఫ్రై అయిపోతాయి, మళ్ళీ మాడిపోకుండా మనం తీసేసుకోవాలి. ఓకే ఓకే, తీసేసి. అవును, ఇంతకీ మీరిద్దరు ఏంటి రిలేషన్? ఒకరికొకరు ఏమవుతారు? ఫ్రెండ్సా, రిలేటివ్సా? నేను సొంత అక్క చెల్లెలు. సొంత అక్క చెల్లెలా? ఓకే ఓకే. సో ఎవరు పెద్ద ఎవరు చిన్న? నేను పెద్ద. మీరు పెద్ద, మీరు చిన్న. ఓకే ఓకే. ఇప్పుడేంటి బీట్రూటా? బీట్రూట్. ఓకే ఓకే. మీరేంటి హౌస్ వైఫేనా? అంటే ఎంటెక్ చేశాను. మ్యారేజ్ ముందు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేశాను హైదరాబాద్ లో, గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ లో. ఓకే, ఇది కూడా అయిపోయింది, తీసేనా? ఓకే, సరిపోతుందా అలాగా? ఎక్కువ ఫ్రై చేయకూడదండి, ఎందుకంటే మళ్ళీ ముద్దలాగా అయిపోద్ది మనకి పాయసం కాబట్టి. లైట్ గా ఫ్రై చేసుకోవాలి, కొంచెం పచ్చి వాసన పోయేటట్టుగా చూసుకోవాలి. ఒకసారి అని వేయండి. ఇలానే కొంచెం క్యారెట్ కూడా లైట్ గా వేసుకుందాం, ఎందుకంటే బీట్రూట్ వేయించాం. సో ఇప్పుడు ఇందులో వాటర్ వేయాలా? ఈ ప్యాన్ లో దాంట్లో వాటర్ వేసేయండి. క్యారెట్ కూడా ఇలానే లైట్ గా ఫ్రై చేయాలి, ఎక్కువ కాకుండా. సో ఇప్పుడు ఇందులో సేమియా వేసేనా? వేసేయండి. డైరెక్ట్ గా బాయిల్ చేసేసుకుంటే బాగుందా? చేసుకోవచ్చు, ఇలా అయితే కొంచెం టేస్ట్ బాగుంటుందా? సపరేట్ గా వేసుకుంటాం అంటే ఓన్లీ మిల్క్ లో వేసేస్తాం కదా మనం. అవునా, మళ్ళీ వాటర్ మిక్స్ అవ్వకుండా. ఓకే ఓకే. సో ఇలా అన్ని వేయించేసి పెట్టుకుంటే ఇంకా డైరెక్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళి. డైరెక్ట్ ప్రాసెస్. ఓకే, అయిపోయిందండి, ఇంకా ప్రాసెస్ ఏం లేదు. ఓకే. సో ఇప్పుడు పాలు వేసేద్దామండి దీంట్లో. కొంచెం ఇలాచి పౌడర్ వేసేసేయండి పాలల్లో, కొంచెం వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ వేపి పెట్టుకున్న బీట్రూట్, తర్వాత క్యారెట్. ఓకే, క్యారెట్ కూడా ఇలానే వేసేసుకోవాలి. కొంచెము మనం పచ్చి కొబ్బరి తురుము, ఎక్కువ కాదండి, కొంచెం ఊరికే అలా. షుగర్ కూడా అంతేనండి, మనం కావాల్సినంత షుగర్ స్వీట్నెస్ తగ్గట్టు షుగర్ కూడా వేసేస్తున్నాను. ఓకే, ఇలా కొంచెం బాయిల్ అయిన తర్వాత కోవా కూడా మనం చాలా తక్కువ అన్నమాట, కొంచెం ఇలా. సేమియా ఉడికిపోయినట్టుంది. సేమియా ఉడికిపోయినట్టుంది. వేసేసేయండి, ఇంకా సేమియా కూడా దీంట్లో వేసేస్తాం. డ్రై ఫ్రూట్స్ కూడా పైన